వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నకిలీ పురుగు మందులు విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలు అరెస్ట్. 2 వేర్వేరు సంఘటనల్లో అమాయక వ్యవసాయదారును లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7గురిని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మరియు పరకాల గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ 2 ముఠాల నుండి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువగల నకిలీ కాలం తిరిగిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామాగ్రితో పాటు 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీముడు చూసుకుంటా. అనంతపురం టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్య కుట్రపై విచారణ చేపట్టిన పోలీసులు సుధాకర్ నాయుడును హతమార్చేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్కెచ్ వేశారని ఆరోపణలు. ఎమ్మెల్యేతో నెలకొన్న విభేదాలపై సుధాకర్ నాయుడును విచారించిన పోలీసులు డీఎస్పీ ఎదుట విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు.
ఫిట్నెస్ లేని పాఠశాలలు బస్సులపై కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు అన్నారు. వరంగల్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి స్కూల్ మరియు కాలేజీ బస్సులకు ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 350 బస్సులకు గాను 150 బస్సులకు మాత్రమే ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందాలని, ఇంకా 200 బస్సుల యజమానులు బస్సులకు ఫిట్నెస్ తీసుకోలేదని, 15 సంవత్సరాలు దాటిన బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగిందని, విద్యార్థులను తరలించే బస్సులకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్తో పాటు ఆర్టీఓ నిబంధనలు పాటించాలని, బస్ డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అర్హత కలిగి ఉండాలని, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఆర్టీఓ శోభన్ బాబు తెలిపారు. చేతులు పెట్టకుండా ప్లస్ పడిపోకుండా కూడా ఉండేందుకు ఇవి కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కూల్ పేరు రాశారు, వాళ్ళది డీటెయిల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులో ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. ఈ డోర్ అనేది ఉండాలి, ఒకటి ఎగ్జిట్ ఉన్నట్టే ఒకటి ఎమర్జెన్సీ డోర్ కూడా 100% అన్ని బస్సెస్కి ఉండాలి. ప్లస్ దట్టు అది వర్క్ చేస్తూ ఉండాలి, ఓపెన్ క్లోజ్ అవుతూ ఉండాలి. కూడా వర్క్ చేస్తున్నారు. లోపల సీట్లు చిన్నకి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకునేందుకు. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలే కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ 12 వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అనేది, దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ ఏంటంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8A కావచ్చు, HA కావచ్చు, టోటల్ స్ట్రైట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్నీ క్లియర్ అయిపోతుంది. వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతుంది. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలానే వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, ఎల్జీవీలు తీసుకోవచ్చు. సో వీటి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో అంతా ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, సెన్సర్స్ కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఏంటంటే ఈవెన్ కలర్ చూస్తుంది, అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది. కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ప్లస్ ఎందుకంటే వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ రోడ్ పైన లాంగ్ కూడా డ్రైవ్ వెళ్తుంటారు, అది మీకు తెలుసు. సో బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ ఫెయిల్యూర్, ఇంకేదైనా ఇష్యూలలో కూడా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణాలు పోతున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే 60 to 70 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 20 deaths కూడా అవుతున్నాయి మన తెలంగాణలోనే. మన దేశంలో మన 5th స్టేజ్లో ఉంది ఈ ఇష్యూలలో, డెత్ ఇష్యూలలో. సో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంగా మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ
ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే కొన్ని కాలేజెస్ మెయిన్ అంటే ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ రైడ్, ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంలో కూడా మనకు డెత్ పర్సెంట్ పెరుగుతుంది. సో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారులు మునీర్ భయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్, మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి, శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కళాకారులు మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడారు. సభాధ్యక్షులు సోదరుడు మాదన్న తనయుడు మయూర్, వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్టులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు అందరికీ మరణంపై ఆయన వేదన చెంది ఒక స్మారక గీతాన్ని రాయడం జరిగింది. అది మేము ముందు పాడి ఆ తర్వాత ఒక 2 మాటలు మాట్లాడతాం. నల్లని నేల స్వేచ్ఛాగీతిక, పేదల చేతి అరుణ పతాక, తెలంగాణ ఉద్యమాల నీతిక, జోహారు జోహారు జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు, జోహారు జోహారు మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుల ముట్టులు, పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుల. ఎంత ప్రభావం చేయగలిగాను మనిషి. బతుకున్నప్పుడు మనిషి విలువ ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే అందరూ వార్తలు రాశారు. కానీ నేను రావంకర్ మాట్లాడతానని ఒక ముసలామె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయపోషమ్మను మాట్లాడతానా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటే రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసింది, ఆయన కవిత్వం రాయలే, విలేకరణం లేదు. అంటే అన్ని రాజకీయ పార్టీల మీద ఆంధ్రాల ప్రభావం ఎట్లుందో యూనియన్ల మీద కూడా ఉంది. ఆ ఇబ్బందిని కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరి వరకు అవస్థపడ్డాయి. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది అది యూనియన్ కాదు, అది కాదు, ఒక బొడ్రాయి పట్టుకొని మేము కొట్లాట మొదలు పెడితే ఢిల్లీకి పోయినాం. ఆ జంతర్ మంతర్లో 3 రోజులు ధర్నా. భారతదేశంలో ఉన్న జర్నలిస్టు అన్ని భాషల జర్నలిస్టులను పిలిచి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సీరియస్నెస్ ఏదో చెప్పాలి అనే దాని మీద మేము ఒక 3 రోజులు పోయినాం. పోతే అప్పుడు జేఏసీ నుంచి 3 రోజులు ధర్నా చేసినాం. మేము జేఏసీ నుంచి అందరూ ఇచ్చారు, అయ్యే పార్టీలో అయితే దానికి విలేకరుగా ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉన్నాడని షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు. అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్పెట్లో ఆయన పేరు స్థిరపడిపోయి ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీరన్న. ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడో ప్రజల పక్షాన నిలబడాలని, కలబడాలని, అదే తన జీవితాంతం 67 ఏళ్ల తుది శ్వాస వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు. అనేక ఆర్థిక కష్టాలు వచ్చినా, నష్టం సంభవించినా దాన్ని ఎదుర్కొని గుండె నిబ్బరంతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు. బాయిదొరల అరాచకత్వం పైన బొగ్గుబాయిలో ఈరోజు గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా
అన్ని వర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతున్నది. విషయం మొట్టమొదలుగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి ఖని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి వచ్చే జీతం నుండి 2,10,000 రూపాయలను అనాథ పిల్లల పోషణకి ఆర్థిక సహాయంగా పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి సమక్షంలో వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాథ చిన్నారులు 42 మందికి నెలకొక్కరికి 5,000 చొప్పున నెలకి అయ్యే మొత్తం 2,10,000 కాగా ఏడాదికి మొత్తం 25,25,000 రూపాయలు. ఈ వితరణ పట్ల ఆయనకున్న దానగుణానికి పిఠాపురం ప్రజలు ఆయనను మెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేయగలిగితే రాజకీయాలు అంటే ప్రజలకి ఓ మంచి ప్రజాసేవ పనిగా కనిపించడం మొదలవుతుంది. అలా జరుగుతుందని ఆశించడంలో తప్పులేదని BR9 టీవీ భావిస్తుంది. మంచి ఉద్యోగం చేయాలి సరేనా? బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేయాలి సరేనా? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్ను కరీంనగర్ కోర్టు వెళ్లే ప్రధాన రహదారిలో ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, IMDA ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వారికి ఆ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. అలంకారార్థాః మా పుష్పాలు చూపించమ్మా సాధ్యండి అందరికీ ద్వారాధిష్ట దేవతాభ్యో నమో నమః క్షేత్రపాలకాధిష్ట దేవతాభ్యో నమః అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షితాః సత్వాక్షితాః ఇమాని పుష్పాని సపుష్పాని సకలారాధనైః శోభితమస్తు. ఓం అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షితాః సత్వాక్షితాః ఇమాని పుష్పాని సపుష్పాని సకలారాధనైః శోభితమస్తు. సర్వోపచారైః సంపూజ్య. భజంతులు గట్టి మేళం. భవిష్యత్తులో కరీంనగర్ కూడా బ్రాంచి అందరూ మండలంలో పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఈ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైపోయింది అనే దాంట్లో సందేహం ఉంది. గత 35 సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినాయి. కరీంనగర్ పట్టణం కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని నేను వాళ్ళు కోరుకుంటున్నాను. అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని, వారికి వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో శాఖోపశాఖల్లో విస్తరించాలని నేను ఆత్మహత్యలు భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు IMA ప్రెసిడెంట్ నరేష్ గారు, అలాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తాం. తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు ధీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది
కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకోవాలి. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేటీకరణ భారతదేశంలో ఇక్కడిక్కడి బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు, 24/7 ఫెసిలిటీస్ అన్నారు, అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని 100%గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కరీంనగర్ పుర ప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే అది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మాకు ఇది యొక్క ప్రథమ లక్ష్యం. ఖాతాదారులందరూ కూడా క్వాలిటీ మందుల రీజనబుల్ ప్రైస్లో అందించడం మాకు 30 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పుర ప్రజలకు, ఈ జిల్లా వాసులకు, ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డాక్టర్ గారు ఏ మందులు వేస్తే అది అందించి వాళ్ళ మనల్ని పొందుతామని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సమస్త ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ప్రజాభిమానంతో కొడుమూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు. ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ ఆసిఫ్ కొంచెం ఓకే నేను చూపించాను కోడుమూరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడుమూరు నియోజకవర్గం రావడం. అది నా కృషి కాదు, నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా. ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలపోతం చేసే వ్యక్తి. మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థం వాళ్ళు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా గుర్తించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం చేస్తాము, పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశాను. నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు. ప్రజలు నా వెంట ఉన్నప్పుడు, ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ, పోలీస్ అధికారులు కానీ, అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి. ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు మారాలంటే బ్యాంకుని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకుపోవాలి. ఏ స్థానంలో తీసుకెళ్ళిపోవాలనుకునేది మనం చెప్పాల్సిన పని చెప్పినాడు. తిక్కారెడ్డి గారు 1వ స్థానం అన్నాడు. ప్రజలు ఈ బ్యాంకుని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. మనం సక్రమంగా బ్యాంకుని నడిపించాలి, సెక్రటరీలు నడిపించాలి. గ్రామాల్లో సొసైటీ ప్రెసిడెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈసారి
వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది. సింగరేణి చీకటి సూర్యుల ఆవేదన మారుపేర్ల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి తెలియజేయడానికి 6వ తారీఖు 6వ నెల 2025 రోజున హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి దరఖాస్తు చేసినారు. కేవలం ప్రభుత్వంపై భరోసాతోనే మారుపేర్ల కార్మికులు ఉన్నారని తెలియజేసుకున్నారు. గతంలో ఎలక్షన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మారుపేరుల సమస్యను గుర్తు చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.